తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకున్నారో, వాళ్ళకి వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో, ఏంటిది ఆ అప్డేట్ అని చెప్పి మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఎప్పుడు రిలీజ్ అయితది కావచ్చు అండ్ మనకొచ్చిన అప్డేట్ ఏందని చెప్పి మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి ఎట్లాంటి అప్డేట్ వచ్చినా కూడా మనం అయితే వీడియో అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఈ అప్డేట్ అనేది బోత్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి అండ్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి. సో, ఏంది ఆ అప్డేట్ అని చెప్పి మనం అయితే మాట్లాడుకుందాం. సో, బిఫోర్ దట్ మనం అనాల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల మనం బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్‌కి సంబంధించిన గైడెన్స్ అయితే ఇస్తాం. జస్ట్ ఫర్ ₹154. సో, ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి అని చెప్పి చెప్తాం. సో, మనకి వీడియోస్ లోపల అవైలబుల్ ఉంటాయి. వీడియోస్ లోపల నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా. అండ్ దాంతో పాటుగా లైవ్స్ కండక్ట్ చేసి మీకు డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ అయితే ఇస్తా అన్నట్టు. ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చేయాలి? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి? అని చెప్పి మెయిన్‌గా నేనైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో, మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా. అండ్ ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ సో, యాస్ సూన్ యాస్ పాసిబుల్ క్లోజ్ చేసి ఎగ్జిస్టింగ్ పీపుల్‌కి మాత్రమే లైవ్స్ అయితే కండక్ట్ చేస్తాం. సో, మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉండి మేము సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం అనుకుంటే అనాల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోరి. ఇట్ విల్ హెల్ప్ యూ ఏ లాట్. ఓకేనా. కాలేజెస్ ఎక్కడున్నాయి? కాలేజెస్ లోపల ఏమేం కోర్సెస్ ఉన్నాయి? ఏ కోర్స్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి ప్రతీది కూడా ఇన్ఫర్మేషన్ పీడీఎఫ్ ఫార్మాట్ లోపల అవైలబుల్ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఏందని చెప్పి గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ ఏందని చెప్పి ప్రైవేట్ కాలేజ్ లిస్ట్, గవర్నమెంట్ కాలేజ్ లిస్ట్, టాప్ గవర్నమెంట్, టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ అన్నీ కూడా డీటెయిల్‌గా పీడీఎఫ్ ఫార్మాట్ లోపల పెట్టిన. ఓకేనా. మీకు ఏ డౌట్ ఉన్నా అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అండ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌కి అటెండ్ అవ్వండి. నేను లైవ్ లోపల డౌట్స్‌కి ఆన్సర్స్ ఇస్తా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద అప్డేట్ ఏంది కదా అప్డేట్ అంటే పీడబ్ల్యూడీ లిస్టు రిలీజ్ అయిపోయింది. ఓకేనా. సో, పీడబ్ల్యూ లోపల ఎవరెవరు ఎలిజిబులు పీడబ్ల్యూడీ వాళ్ళు అని చెప్పి మనకు ఈ లిస్టు లోపల కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, ఈ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ దెన్ దాని తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తదన్నట్టు. సో, ఎప్పుడు ఎగ్జాక్ట్‌గా అని చెప్పి చెప్పడానికి పాసిబిలిటీ అయితే లేదు. కానీ మనకి పీడబ్ల్యూడీ లిస్ట్ రిలీజ్ అయింది అంటే ఇట్స్ ఎ సైన్ టు రిలీజ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్. ఓకేనా. సో, పీడబ్ల్యూడీ లోపల ఎవరెవరు ఎలిజిబులు, పీడబ్ల్యూడీ లోపల ఎవరెవరు ఎలిజిబుల్ గాదు అని జెప్పి మనకు ఈ లిస్ట్ అయితే ఇండికేట్ చేస్తదన్నట్టు ఫర్ బోత్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ నర్సింగ్. ఇక్కడ మీరు జూసుకుంటే మనకి లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండర్ పీడబ్ల్యూడీ కేటగిరీ. పీడబ్ల్యూడీ కేటగిరీ లోపల ఎవరెవరు ఎలిజిబులు అని జెప్పి యాస్ పర్ అసెస్‌మెంట్ బై మెడికల్ బోర్డ్. సో, ఏదైతే యూనివర్సిటీ వాళ్ళు ఎవరైతే యూనివర్సిటీ ఉంది గదా! మన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ లోపల మనకు ఈ అసెస్‌మెంట్ అనేది కండక్ట్ జేషిరన్నట్టు. ఓకేనా. పర్సన్ విత్ డిజబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా ఒక డేట్ రోజు అటెండ్ అవ్వాల్సి ఉంటదని జెప్పి నేను ప్రీవియస్‌గా చెప్పిన గదా! సో, ఎవరైతే అటెండ్ అయ్యిర్రో వాళ్ళ లోపల ఎవరెవరు ఎలిజిబులు అని జెప్పి మెడికల్ బోర్డ్ వాళ్ళు అసెస్‌మెంట్ చేసి చెప్తారన్నట్టు. ఓకే. వీళ్ళు నిజంగానే పర్సన్ విత్ డిజబిలిటీ అని జెప్పి. ఓకేనా. సో, ఆ లిస్ట్ ప్రకారం ఎవరెవరు ఎలిజిబుల్ గదా! అంటే ఒక 6 పీపుల్‌కి ఎలిజిబిలిటీ ఇచ్చిర్రు. వీళ్ళు నిజంగానే పీడబ్ల్యూడీ అని జెప్పి. అందులోపల మనోళ్ళు ఒక నలుగురున్నారు. ఓకేనా. బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు అండ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఇద్దరు మాత్రమే ఉండడం అయితే జరిగిందన్నట్టు. సో, ఎలిజిబులా అంటే ఎలిజిబులే. మనకిక్కడ సీరియల్ నంబర్ ఇచ్చిర్రు, రూల్ నంబర్ ఇచ్చిర్రు, బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అని జెప్పి ఇచ్చిర్రు, స్టూడెంట్ నేమ్ ఇచ్చిర్రు, జెండర్ ఇచ్చిర్రు, స్పెసిఫిక్ రిమార్క్స్ ఏంది ఈయన ఎలిజిబులా? కాదా? అని జెప్పి. సో, ఎలిజిబులా కాదా అని చెప్పి ఎవరు చెప్పిర్రు మరి అనంటే, యాజ్ ఐ డిస్కస్డ్ ఎర్లియర్, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ ఎవరిచ్చిర్రు అంటే, సో, మనకి మెడికల్ బోర్డ్. ఓకేనా. సో, యూనివర్సిటీ అనేది ఒక మెడికల్ బోర్డ్‌ని పెట్టింది. వీళ్ళు నిజంగానే పీడబ్ల్యూడీయా కాదా అని చెప్పి. వాళ్ళు అసెస్‌మెంట్ చేసిన తర్వాత ఈ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. అకార్డింగ్ టు ఆన్‌లైన్ అప్లికేషన్స్. సో, వీళ్ళు ఈ లిస్ట్‌ని రిలీజ్ చేషిర్రు. ఆన్‌లైన్ అప్లికేషన్స్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది అనే దాన్ని బట్టి ఓకేనా. పీడబ్ల్యూడీ కోటా కింద ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నోళ్ళు ఎంతమంది అనే దాన్ని బట్టి, అండ్ ఎంతమంది అటెండ్ అయ్యిర్రు అనే దాన్ని బట్టి, ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు అనే దాన్ని బట్టి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు. ఈ ఇన్ఫర్మేషన్ లోపల లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇచ్చిర్రు, లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇచ్చిర్రు, అండ్ లిస్ట్ ఆఫ్ అబ్సెంట్ క్యాండిడేట్స్ ఇచ్చిర్రన్నట్టు. ఒక ఆల్‌మోస్ట్ ఒక ఎంతమంది అంటే మనకిక్కడ చూసుకోవచ్చు 7-15 పీపుల్. ఓకేనా.
సో, ఇవొక 3 అండ్ మొత్తం ఒక 8 పీపుల్ అయితే అటెండ్ కాలేదన్నట్టు. ఓకేనా. సో, ఒక 8 పీపుల్ ఎలిజిబుల్ కాలేదు. ఓకేనా. సో, వాళ్ళు అటెండ్ అయిన తర్వాత కూడా ఎలిజిబుల్ కాలేదు. మొత్తం 15 మంది అటెండ్ అయితే. ఓకేనా. 15 పీపుల్ అటెండ్ అయితే 6 పీపుల్‌కి మాత్రమే ఎలిజిబుల్ ఇచ్చిర్రు. ఓకేనా. 6 పీపుల్ మాత్రమే వీళ్ళు పీడబ్ల్యూడీ అని చెప్పి ఎలిజిబుల్ ఇచ్చిర్రు. అండ్ ఇంకొక 8 పీపుల్‌ని వీళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పి ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. అండ్ దెన్ ఒక 15 పీపుల్ ఎవరైతే పీడబ్ల్యూడీ లోపల పెట్టుకున్నారో వాళ్ళు అటెండ్ కాలేదు. ఓకేనా. వీళ్ళకి పీడబ్ల్యూడీ లోపల సీట్ అయితే రాదన్నట్టు. పీడబ్ల్యూడీ రిజర్వేషన్ వర్తించది. ఓకేనా. సో, ఇది. అండ్ వెన్ కమ్స్ టు ఇప్పుడు పీడబ్ల్యూడీ లిస్ట్ రిలీజ్ అయింది కదా! మరి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు అనంటే, సో, ఈ పీడబ్ల్యూడీకి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి రిలీజ్ చేసిర్రు అనంటే, యాస్ సూన్ యాస్ పాసిబుల్ వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితది. మేబీ టుడే ఆర్ టుమారో. ఓకేనా. సో, మేబీ టుడే ఆర్ టుమారో. సో, ఎప్పుడు అని చెప్పి ఎగ్జాక్ట్‌గా చెప్పలేం గానీ, ఈ 1-2 డేస్ లోపలనే మనకు రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఎందుకు అనంటే అకార్డింగ్ టు 2024. 2024 లోపల మనం జూసుకుంటే, మనకి 25థ్ రోజు లైక్ 24థ్ రోజు మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. ఓకేనా. 24థ్ అక్టోబర్ రోజు మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిందన్నట్టు. అండ్ తర్వాత 25థ్ రోజే ఈ పీడబ్ల్యూడీ లిస్ట్ రిలీజ్ అయింది. అండ్ 26థ్ నుండి ఏమైంది గదా! మనకంటే వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి 2024ల. అండ్ వెన్ కమ్స్ టు 2025 మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రోజులైనా గూడా మనకింకా పీడబ్ల్యూడీ లిస్ట్ రిలీజ్ గాలే. అంటే ఈరోజు పీడబ్ల్యూడీ లిస్ట్ రిలీజ్ అయింది కాబట్టి యాస్ సూన్ యాస్ పాసిబుల్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ గూడా రిలీజ్ అయితదన్నట్టు. సో, వి హావ్ టు వెయిట్ ఫర్ ఇట్. సో, ఎప్పుడు అని చెప్పి మనం వెయిట్ చేద్దాం. ఇన్ఫర్మేషన్ వచ్చుడుతోటే నేను పక్కా ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేస్తా. ఒక్కటే మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. ఫర్దర్‌గా అప్డేట్స్ ఉంటే నేను వీడియో అయితే చేస్తా. అండ్ మీకు ఫేజ్ 1లో సీట్ రావాలే పక్కా అనుకున్నోళ్ళు, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి తెలుసుకుందాం అనుకున్నోళ్ళు రూ. 154 సబ్స్క్రిప్షన్ తీసుకోర్రి. సో, రూ. 154కి నేను చాలా అంటే చాలా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. చాలా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా. పర్సనల్‌గా కాకపోయినా కూడా గ్రూప్ గైడెన్స్ ఉంటది. సో, ప్రతీది కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. ఒకే ఒక వాలిడ్ పాయింట్ అనేది వాలిడ్ పాయింట్ కరెక్ట్ టైం లోపల తెలుసుకుంటే మీరు లైక్ రిగ్రెట్ అనేది కాదు. మన సైడ్‌కెళ్ళి ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెడదాం. మన సైడ్‌కెళ్ళి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం మనం చేద్దాం సీట్ రావడానికి. ఓకేనా. సో, తర్వాతది యూనివర్సిటీకి వదిలేద్దాం. యూనివర్సిటీయే చూసుకుంటది. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.